నమస్తే ప్రజాభవన్ ముందున్నాము. ఇక్కడ చూస్తూ ఉంటే వివిధ సమస్యలతోని చాలామంది వస్తూ ఉంటారు. కానీ ఈ సమస్య చూడగానే ఏదో ఒక బాధ అయితే అనిపించింది. డిజబుల్డ్ ఏదే పుట్టుకతోటే ఏదో ఒక వైఫల్యంతో చాలామంది పుడతారు. వాళ్ళని ఆదుకొని వాళ్ళకి కావాల్సినటువంటి వెల్ఫేర్ అంతా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా 70 సంవత్సరాలు అవుతుంది కావచ్చు దాదాపు స్వాతంత్రం వచ్చి. కానీ వాళ్ళ గురించి ఆలోచించే ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు మనకు కనవల్లే. సో ఇది బాధ్యత సొసైటీలో ఉన్నటువంటి జనాల బాధ్యతతో పాటు సొసైటీతో ఎంపికైనటువంటి ఆ ప్రభుత్వం బాధ్యత కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు అనుకోలేదు, మేము ఇలాంటి పరిస్థితుల్లో పుడతాం వల్ల అనుకోరు, ఎవరు అనుకోరు. సో అలాంటి పరిస్థితుల్లో పుట్టినటువంటి వాళ్ళను ఆదుకున్నటువంటి పరిస్థితిలో ఈ సొసైటీ లేనప్పుడు సిగ్గుచేటు. అరే చాలా యాక్ట్స్ ఉన్నాయి, వీళ్ళని ఆదుకోవాలి చేయాలి, వాళ్ళను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దే విధంగా వాళ్ళ వైఫల్యము అడ్డు కాకుండా సొసైటీలో ముందుకెళ్ళే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని కూడా ఉంది. సో ఇప్పటి వరకు కూడా ఈ యొక్క సొసైటీ ఇంకా వీళ్ళకు ప్రభుత్వాలు ఈ దిశలో మాత్రం ఆలోచిస్తలేవు. ఇప్పుడు వాళ్ళు కోర్టుకు పోయి చివరికి కోర్టుకు వెళ్ళి కూడా వాళ్ళు ఆర్డర్ తెచ్చుకున్నటువంటి జడ్జిమెంట్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఏ స్థాయిలో వీళ్ళను పట్టించుకుంటలేదు ప్రభుత్వం అనేది మనకు అర్థమవుతుంది క్లియర్గా. ఒకసారి మాట్లాడదాం. నిజంగా చాలా ఎంత చెప్పాలని కూడా అసలు మాటలు కూడా రావడం లేదు అలాంటి స్థితి. ఒకసారి అయితే వీళ్ళతో మాట్లాడదాం. నమస్తేనే. నమస్తే అండి. చెప్పే ఏమంటావు, ఇది ఇంత ఘోరం ఏంది? ఇది అసలు కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి గవర్నమెంట్ ఉందంటే మీ పట్ల మీరు ఎలా చూస్తారు దీన్ని? సార్, మా పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా ఉంటుంది ఏ ప్రభుత్వం చూసినా. చాలా వరకు సరే పెన్షన్స్ ఇస్తున్నారు, పెన్షన్స్ ఇచ్చి మూల కూర్చోబెడుతున్నారు తప్ప కొన్ని ఉద్యోగ అవకాశాలు కానీ ట్రైనింగ్ అవకాశాలు కానీ ఇటువంటి అవకాశాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తుంది. మాకు వికలాంగులను తీర్చిదిద్దడానికి వారికి సమాజంలో బరువు కాకుండా వాళ్ళకు వైకల్యం అనేది ఎదుగుదలకు అడ్డు రాకుండా చూడడానికి 2 డిపార్ట్మెంట్స్ సపరేట్గా ఏర్పాటు చేశారు. ఈ 2 డిపార్ట్మెంట్లను సూపర్వైజ్ చేయడానికి ఒక కమిషన్ అనే డిపార్ట్మెంట్ను కూడా ఏర్పాటు చేశారు. ఇది ఆర్పిడి యాక్ట్ 2000 ప్రొవిజన్ ప్రకారంగానే ఉంది. అంతకుముందు 1995 యాక్టులో ఉండేది. 1995 యాక్ట్ పోయిన తర్వాత ఇప్పుడు 2016 యాక్ట్ వచ్చింది, ఆర్పిడి 2016 అని. ఈ యాక్ట్ని అనుసరించి ఒక కమిషన్ అపాయింట్ చేయాలి. ఒక కార్పొరేషన్ అంటూ ఉంది, వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ ఏజ్ అయిపోయిందో అటువంటి వాళ్లకు కొన్ని ప్రత్యేకమైన ట్రైనింగ్ సెంటర్స్ నడిపించి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళను భిక్షగాళ్ళుగా మారకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద సెటిల్ అయ్యేలాగా చూడడానికి ఒక కార్పొరేషన్ ఉంటుంది. ఆ కార్పొరేషన్ ఒక ఎండి ఉంటాడు. ఆ ఎండి పోస్ట్లో మరి ఒకే వ్యక్తి. తర్వాత వాళ్ళు సబ్సిడీ ఇవ్వాలి, మార్జిన్ మనీ పే చేయాలి, బ్యాంకులు తిరిగి లోన్స్ ఇప్పించాలి హ్యాండిక్యాప్డ్కు. ఇటువంటి ఏవి కూడా వాళ్ళు చేయడం లేదు. తర్వాత ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయడానికి హాస్టలు, ఎడ్యుకేషను, తర్వాత ఇంకా కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఇటువంటి నడపడానికి ఇంప్లిమెంట్ చేయడానికి డైరెక్టరేట్ ఉంటుంది. ఈ డైరెక్టర్ ఒక్కరిని మాత్రమే పోస్టింగ్ ఇచ్చి డైరెక్టర్ను ఎండీగా తర్వాత కమిషన్గా కూడా వారినే నియమిస్తే ఇన్స్పెక్షన్, పోలీసు, దొంగ 2 ఒకరే అన్నట్లుగా ధోరణిలో వ్యవహరిస్తుంది ప్రభుత్వం. 3 పోస్టులలో ఒకే వ్యక్తి పనిచేస్తుంటే ఇక్కడ అందకుండా పొందకుండా దేంట్లో కూడా న్యాయం జరగకుండా పోతుంది. కాబట్టి మా డిజేబుల్డ్కు సపరేట్ కమిషన్ కావాలని చెప్పి చాలా రిప్రజెంటేషన్. దాదాపు మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది, పైబడిపోతుంది. సో ఇప్పటికి కూడా మీ గురించి ఆలోచించేంత పరిస్థితులు ప్రభుత్వాలు లేవు. ఏమనిపిస్తుంది మీకు? ప్రభుత్వాలు ఆలోచించి చాలా లాంగ్ టైం తర్వాత మా చట్టాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు. 75 ఏళ్ళు అంటే 75 ఏళ్లలో 1995లో ఒక యాక్ట్ తెచ్చారు. తర్వాత 2006 వరకే పరిమితమైంది తప్ప కూడా ఇంప్లిమెంటేషన్లో పూర్తిగా లేదు.
సరిగ్గా ఇంప్లిమెంటేషన్లు ఉంటే హ్యాండిక్యాప్డ్ సమాజంలో ఎవరికి బరువు కాకుండా వాళ్ళ స్వశక్తి మీద ఆధారపడి జీవిస్తారు, గౌరవంగా బ్రతుకుతారు. కానీ అటువంటి ఇంప్లిమెంటేషన్ సరిగ్గా జరగట్లేదు. అది చూడడానికే కమిషన్ ఏర్పాటు కావాలని చెప్పి మేము కోర్టుకు వెళ్ళినాము. చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చి యాస్ట్ వచ్చి కోర్టుకు వెళ్ళినాము. కోర్టు 6 వీక్స్లో అపాయింట్ చేయండి అని December 12 2024లో తీర్పిచ్చింది. ఆ తీర్పుని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి కూడా మేము పదే వేడుకుంటూ ఉన్నాం, వినతి పత్రాలు సబ్మిట్ చేస్తూ ఉన్నాం. ఆ 6 వీక్స్ ఎప్పుడో పోయింది. సూరపల్లి నంద ఆ జడ్జి, ఆ మేడం గారు ఇచ్చారు తీర్పు. మరి దాన్ని రిలీజ్ చేసినాక ఆ ఉత్తర్వులను అనుసరించైనా మీరు చెయ్యండి అని చెప్పి మేము రిప్రజెంటేషన్స్ పట్టుకొని పదే చిన్నారెడ్డికి వెళ్తే ఏమన్నాడు, ఇప్పుడు ప్రాసెస్లో ఉంది పొండి అన్నారు ఇప్పుడు ఒక మాట. కానీ ఆ ప్రాసెస్ సానుభూతి అన్న వ్యక్తం చేసిండ మీ పట్ల? చాలా ఈయన వరకు మాత్రం సానుభూతి మంచిగా వ్యక్తం చేస్తుంది పొండి, మీరు కలవండి, ప్రాసెస్లో ఉందట అని చెప్పారు. కానీ ఈ ప్రాసెస్లో ఉంది అనేది ఎప్పటి నుంచో ప్రాసెస్లో ఉంది అని మాత్రమే వింటున్నా. ఇది ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాగే ఉంటుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా లిబరల్గా ఉంటుందని చాలా గొప్పగా చెప్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడన్నా ఇది అవుతుందేమో అని ఆశిస్తూ ఉన్నాం. నమస్తే, నేను చెప్పే నువ్వేమంటావు? నా పేరు సారా ప్రవీణ్ కుమార్ గౌడ్, నేను జనరల్ సెక్రటరీ NFB తెలంగాణ. అయితే మనకు 2016 చట్టం ప్రకారం ఈ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఇప్పటికే చాలా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని చాలా ఆశపడ్డాం. ప్రతిసారి రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏర్పాటు చేయలేదు. ఇప్పటికీ ఏర్పాటు చేస్తారని ఈ గవర్నమెంట్లో కూడా మరి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. మంత్రి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈరోజు మార్నింగే కలవడం జరిగింది. స్టడీ చేసి తప్పకుండా ఇది ఏర్పాటు చేద్దామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ చాలా రోజుల నుంచి ఈ కమిషన్ అనేది చాలా పెండింగ్ ఉంది. ఇది త్వరగా ప్రభుత్వం మరి ఎంతోమందికి ఎన్నో చేస్తున్నారు. మొన్ననే ప్రభుత్వం రాగానే BC కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి SC/ST కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి చేస్తూ ఉన్నారు. మరి మా వికలాంగులు అనేది చాలా చిన్న సంఖ్య ఉంటుంది. దాదాపు ప్రభుత్వం అనుకుంటే ఒక రోజుల అయ్యే పని, కానీ మరి ప్రభుత్వం ఎందుకో కొంత ఈ పనిని చాలా ఆలస్యంగా ఫైలు కదిలియట్లేదు. కాబట్టి త్వరగా కదిలిచ్చి మరి త్వరగా చేయాలని చెప్పి ఆశిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ సమాజం చూస్తే మీ పట్ల కూడా ఇంత వివక్షతో ఉంటుంది, సమాజం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. సో ఏమనిపిస్తుంది మీకు? అంటే ఇక్కడ ఏంటంటే అధికారులు ప్రభుత్వానికి దృష్టిలోకి తీసుకుపోయే తత్వంలో కొంచెం అది వెనుకబాటు జరుగుతుంది. అధికారుల ఈ తప్పిదం వల్ల కొంత ఇది జరుగుతుంది. అంటే ప్రభుత్వానికి ఏంటంటే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, వాళ్ళకు సరైన మంత్రులకు కానీ పైన ఉన్న అధికారులకు ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ వాళ్ళందరికీ కూడా సరైన గైడ్లైన్స్ ప్రకారం సరైన ఈ విధంగా చేస్తే వీళ్ళకి ఈ విధంగా లాభం జరుగుతుందని అధికారులు కరెక్ట్గా వాళ్ళకు చెప్పగలిగితే కనుక ఇది పెద్ద సమస్య కాదు. ఇదంతా లోపమంతా అధికారుల లోపమే అని నేను చెప్పడం జరుగుతుంది. నువ్వు చెప్తావు, ఏం చెప్తావు? రైట్, ఇది ఎలా చూడాలో అర్థమవుతలేదు. సమాజం సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఇది. ప్రభుత్వాలు సిగ్గుపడాలి. ఫస్ట్ ప్రభుత్వాలు ఏం పని చేస్తారు? కొన్ని వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలటువంటి రెవెన్యూని జనరేట్ చేసి పెద్ద ప్రాజెక్టులు వేస్తారు. వీళ్ళది అంతా కొడితే ఎంత అవుతుంది? వీళ్ళది ఒక కమిషన్ ఏర్పాటు చేసి మీరు తెచ్చిన చట్టాన్ని సరిగ్గా అమలు చేస్తే సరిపోతుంది. ఆ చట్టాన్ని అమలు చేసేళ్ళు కూడా వైఫల్యాలు ఎందుకు జరుగుతుంది? ఏం ఆఫీసర్స్ ఎందుకు పనిచేస్తుర్రు అని ఒక సోయి తప్పి కూడా వీళ్ళ దగ్గర కూడా ఇంకా మీరు ఏం ఆశిస్తారు? నాకు అర్థం కాదు. వీళ్ళ దగ్గర మీరు ఏం ఆశిస్తారు సార్? మామూలు జనాల దగ్గర ఏదో ఆశించి కొంచెం వివక్షతో ఏదన్నా చేస్తే చేయొచ్చు, కానీ వీళ్ళ దగ్గర మీకు వివక్ష ఎందుకు? వీళ్ళు చెప్తున్నారు అధికారుల వైఫల్యం ఉందని. అధికారులు సరిగ్గా వీళ్ళ ఒక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవలేరని. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత సొసైటీ పైన, ప్రభుత్వం పైన ఉంది. ప్రతి ఒక్కరూ ఇక్కడైనా ప్రభుత్వం దృష్టికి ఇప్పటికి వెళ్ళింది, అంటే ఆల్మోస్ట్ వెళ్ళినట్టే. ఇంకా
ఇది చీఫ్ మినిస్టర్ వరకు వెళ్తుందా ఇలా సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో ఉంది. కానీ ఇప్పటికైతే ప్రభుత్వ దృష్టికి అయితే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీళ్ళ పట్ల వివక్ష చూపకుండా వెంటనే వీళ్ళకి కావాల్సిన కమిషన్ని ఏర్పాటు చేసి అవసరమైతే మరొక సంబంధించిన అధికారిని సపరేట్గా వీళ్ళకి పెట్టి వీళ్ళ రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి కావాల్సినటువంటి వసతులతో పాటు వీళ్ళ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అనేక రకాలుగా వీళ్ళకు సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. మీరు వెంటనే సీతక్క గారు ఉన్నారు మినిస్టరు, మీరు వెంటనే సీఎం దగ్గరికి తీసుకువెళ్ళాలి. సీఎం దగ్గరికి తీసుకెళ్ళి ఈ సమస్యను సాల్వ్ చేసి వీళ్ళ కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేసి తగినటువంటి బడ్జెట్ను ఆ ఒక కమిషన్కి కేటాయించాల్సిన అవసరం ప్రభుత్వము అధికారుల పైన కంపల్సరీ ఉంది. సో చూద్దాం మరి ప్రభుత్వం పైన ఇక్కడైనా వీళ్ళ పట్ల ఒక సానుభూతితో వీళ్ళకు ఒక కమిషన్ ఏర్పాటు చేస్తుందా చేయదా చూడాల్సింది. కెమెరామెన్ పాషతో అక్షిత్, హైదరాబాద్.